గొర్రెల కాపరులు స్తుతి కూటమి ఎందుకు పెట్టారు? గొర్రెల కాపరులు స్తుతి ఆరాధన ఎందుకు చేశారు? అయ్యా కళ్ళారా చూసామయ్యా ఆయన్ని. ఆ రోజు బాలుడని యేసును చూశారు, ఇప్పుడు నజరుడని యేసును మనం చూస్తున్నాం. ఆ రోజున పొత్తిగొడలతో చుట్టబడిన యేసును చూచి వాళ్ళు స్తుతి స్తోత్రాలు చెల్లించారు. మన యేసు తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయనను మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం. మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని చూచాం. అందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించుదుమగాక. ప్రతివాని పాపము నుండి వారిని విడుదల చేయుటకు యేసు ఈ లోకంలో ప్రత్యక్షమాయను. ప్రతివాని జీవితానికి ఆస్తి ఉంది. ఆ ఆస్తి పేరు ఏమిటంటే పాపం. నరుడు పాపం చేశాడు కదా, ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం వచ్చింది. ఒకటి జన్మ పాపం, రెండవది వయసులో వంకరతనం వల్ల వచ్చిన పాపం. అంటే జన్మ పాపం, కర్మ పాపం, రెండు పాపాలు మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి.